అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల. శీర్షిక అతను అతను కాడు. 7వ భాగం. ఈ విషయం శ్రీమతి భార్గవి గారే చెప్పేవారుగా మీకు? అడిగాడు ఇన్స్పెక్టర్. శ్రీమతి భార్గవి గారికి ఎప్పుడు వస్తుందో తెలుసు, కానీ ఎలా వస్తుందో తెలియదు. ఆ వివరాలు కూడా తెలుసుకున్నాను, అంతే. తెలుసుకుని ఏం చేస్తారు? అడిగాడు ఇన్స్పెక్టర్. వాళ్ళకి చెప్పి రవిని మోహన్ని రక్షిస్తాను అన్నాడు. వాట్? శత్రుదేశ గూఢచారులకి అంతటి రహస్యం చెప్పి అంటున్నాడు ఇన్స్పెక్టర్. నా క్లయింట్ల ప్రాణాలు కాపాడడం నా ధర్మం అన్నాడు యుగంధర్. యుగంధర్, మీరు దేశద్రోహానికి పూనుకుంటారని అనుకోలేదు నేను. ఈ విషయం వెంటనే ఐజీకి చెప్పాలి అన్నాడు. ప్లీజ్ మన స్నేహం జ్ఞాపకం చేసుకోండి, దయచేసి ఐజీకి చెప్పకండి అన్నాడు యుగంధర్. నేను పోలీసు ఉద్యోగిని, ఆ విషయం మర్చిపోకండి యుగంధర్. నా డ్యూటీ నేను చేయాలి, చాలా కటువుగా చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆల్ రైట్, చెప్పండి, కానీ మీకు సాక్ష్యం ఏమిటి? అడిగాడు యుగంధర్. సాక్ష్యమా? మీరే చెప్పారుగా నాకు. నేను చెప్పలేదంటాను. డోంట్ బీ ఏ ఫూల్. ఐజీకి నా మీద రిపోర్ట్ చేస్తే మీరే నవ్వుల పాలవుతారు. వెళ్ళండి అన్నాడు యుగంధర్. వెళుతున్నాను, కానీ ఇంతటితో వదలను. మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను. యుగంధర్, జాగ్రత్త అన్నాడు స్వరాజ్యరావు వెనక్కి తిరుగుతూ. ఇన్స్పెక్టర్, ఒక క్షణం అని పిలిచాడు యుగంధర్. ఏమిటి? దయచేసి నాకు ట్రబుల్ ఇవ్వకండి అంటూ ఒక కాగితం ఇచ్చాడు ఇన్స్పెక్టర్కి. శత్రుదేశ గూఢచారి నా టేబుల్ అంచున మైక్రో ట్రాన్స్మీటర్ పెట్టాడు, అందువల్లే అలా చెప్పాను. మనం తర్వాత కలుసుకుందాం యుగంధర్ అని వ్రాసి ఉంది ఆ కాగితం మీద. అది చదివి, సారీ యుగంధర్, నా నుంచి మీరు దయాదాక్షిణ్యాలు ఏమీ కోరవద్దు అన్నాడు పైకి కటువుగా, మొహం మీద చిరునవ్వుతో. చేతిలో రేస్ బుక్, 2 దినపత్రికలు, ఒక బ్రీఫ్ కేసు తీసుకుని ఒకతను హోటల్ రాజ్కి వెళ్ళాడు. నల్లని ప్యాంటు, తెల్లని షర్టు, హిట్లర్ మీసాలు, పైకి దువ్వుకున్న నల్లని జుట్టు, కళ్ళకి రిమ్లెస్ అద్దాలు. నా పేరు కే మోహన్. నా పేరున రూమ్ రిజర్వ్ చేశారా? అడిగాడు రిసెప్షన్లో. అతని రాజు. ఎస్ సార్, రూమ్ నెంబర్ 211 అని తాళం చెవి ఇచ్చి, బాయ్ని పంపనా? అడిగాడు రిసెప్షన్ గుమస్తా. అవసరం లేదు అని రాజు లిఫ్ట్ ఎక్కి రూమ్ నెంబర్ 211కి వెళ్ళి తలుపు తెరిచాడు. అన్ని హోటల్ గదుల్లానే ఉంది ఆ గది కూడా. 201 గదిలో ఏ మోహన్, 210 గదిలో జే మోహన్. 2 మోహన్లు ఉన్నారు. వీళ్ళందరూ శత్రుదేశ గూఢచారులా, లేక వారి డబ్బు తింటున్న భారతదేశ పౌరులా? వీరిలో నాయకుడెవరు? ఇది తను తెలుసుకోవలసిన విషయం. తెలుసుకున్న తర్వాత ఆలోచించాలి. తలుపు మూసి గడియ పెట్టి వెనక్కి తిరిగాడు. చేతులు పైకెత్తిపెట్టు అన్న మాటలు వినిపించాయి. ఎక్కడి నుంచి? గదిలో ఎవరూ ఉన్నట్లు లేరే. నిన్నే రాజు, వెంటనే చేతులు పైకెత్తిపెట్టు. మళ్ళీ హెచ్చరిక. ధ్వనిని బట్టి తెలిసింది నీళ్ల గది వైపు నుంచి వస్తున్నాయి ఆ మాటలు. తలుపుకి ఒక చిల్లు, ఆ చిల్లులోంచి పిస్తోల్ కనిపిస్తోంది. ఎదురు తిరగటం సాహసం కాదు, అవివేకం. చేతులు పైకి ఎత్తిపెట్టాడు. వెనక్కి తిరిగి తలుపుకు మొహం ఆనించిపెట్టి నిలుచో. మరొక ఆజ్ఞ వినిపించింది. రాజుకి కోపం వస్తుంది. తన మీదకి గురిపెట్టి ఉంది పిస్తోలు, నిజమే. కానీ పేల్చేలోపున అరక్షణంలో తను కదిలితే, పిస్తోల్ బారి నుంచి తప్పించుకుంటే ప్రయోజనం లేదు. తన పిస్తోలు బ్రీఫ్ కేసులో ఉంది. తలుపు తెరుచుకుని వాళ్ళు వస్తారు. వాళ్ళు చెప్పినట్లు చేయక తప్పింది కాదు రాజుకి. తలుపు తీసిన కీచుమన్న చప్పుడు, బూట్ల అడుగులు సవ్వడి. ఎవరో వస్తున్నారు తన దగ్గరికి. వాళ్ళు బాగా దగ్గరికి వచ్చాక వెనక్కి కాలుతో ఒక్క తన్ను తన్నాలి అని ఇంకా రాజు పథకం ఆలోచిస్తూనే ఉన్నాడు. అంతలో తల మీద పెద్ద రాయి పడినట్లయింది. అంతే, నేల మీద కుప్పగా కూలిపోయాడు రాజు. హోటల్ రాజులో గదిలోనికి వెళ్ళిన తర్వాత వెంటనే తనకు ఫోన్ చేయమని చెప్పాడు రాజుకి యుగంధర్.
దాదాపు గంట దాటింది రాజు వెళ్ళి. ఇంకా ఎందుకు ఫోన్ చేయలేదు? పోనీ తనే ఫోన్ చేస్తే? రిసీవర్ తీశాడు. హోటల్ రాజ్, కనెక్ట్ మీ టు రూమ్ నెంబర్ 211. మిస్టర్ కే మోహన్ అడిగాడు యుగంధర్. అర నిమిషం తర్వాత, హలో, డిటెక్టివ్ యుగంధర్ గారా? మోహన్ స్పీకింగ్. అది రాజు కంఠస్వరం కాదు. ఏ మోహన్? అడిగాడు యుగంధర్. చిన్న నవ్వు. మీ అసిస్టెంట్ రాజు కాదు. రాజు ప్రస్తుతం అచేతనుడయ్యి ఒకచోట బందీగా ఉన్నాడు. నన్ను పట్టుకునేందుకు ప్రయత్నించవద్దని మీకు హెచ్చరించాను. నా హెచ్చరిక పాటించలేదు. మళ్ళీ ఫోన్ చేస్తాను. క్లిక్కుమన్నది. యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. జాగ్రత్తగా ఉండమని, 1000 కళ్ళతో కనిపెట్టుకోమని తాను రాజుకు చెప్పాడే. అయినా ఎలా శత్రువులకు తెలిసిపోయింది? ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు వాళ్ళు. శత్రువుల బలాన్ని, తెలివిని తను తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు రాజు వాళ్ళ బందీ అయిపోయాడు. అంటే రాజు, శ్రీమతి భార్గవి కొడుకు రవి, ఆమె భర్త మోహన్, ముగ్గురు ప్రాణం బేరం పెడతాడన్నమాట. శ్రీమతి భార్గవికి ఇచ్చిన మాట తను కాపాడుకోగలడా? ఆలోచిస్తున్నాడు యుగంధర్. అంతలో టెలిఫోన్ మోగింది. హలో, యుగంధర్ గారా? శ్రీమతి భార్గవితో మేము సంప్రదించకుండా మీరు ఆమెకి బస కల్పాకం ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. అది వివేకమైన పనో కాదో నిశ్చయించుకోవాలి మీరే. ఎవరైతేనేం, మీ ద్వారా వస్తేనేం, ఆమె ద్వారా వస్తేనేం, మాకు కావలసిన విషయాలు రేపు రాత్రిలోపున చెప్పకపోతే 3 శవాలు మీకు కానుకగా పంపుతాను. ఇదే ఆఖరి హెచ్చరిక. ఫోన్ క్లిక్కుమన్నది. తల కదిపితే లోపల ఇనుపగుండు కదులుతున్నట్లు విపరీతమైన నొప్పి. గదిలో కొద్దిగా వెలుగు. నెమ్మదిగా రాజు తల తిప్పాడు. అవతల దూరంగా ఒక పెద్ద మంచం. దానిమీద 2 కూర్చునున్నారు. నెమ్మదిగా లేచి కూర్చుని హలో అన్నాడు. మంచం మీద కూర్చున్న అతను 10 ఏళ్ల కుర్రాడు. రాజు మంచం దగ్గరికి వచ్చారు. హలో, ఎవరు మీరు? అడిగాడతను. మీరు మోహన్, ఈ అబ్బాయి మీ కొడుకు రవి, అవునా? అడిగాడు రాజు. అతను తల ఊపి మీ పేరు? అడిగాడు. రాజు చెప్పాడు. రవిని ఎలా ఎత్తుకువచ్చింది నాకు తెలుసు. మిమ్మల్ని ఎలా బంధించారు? అడిగాడు రాజు. మద్రాసుకి బయలుదేరాను. ఊటీ నుంచి హోటల్ దగ్గర ట్యాక్సీ ఎక్కాను. అంతే. ట్యాక్సీ ఎక్కిన 5 నిమిషాలకి నాకు స్పృహ పోయింది. తర్వాత ఈ గదిలో ఉన్నాను అన్నాడు మోహన్. ఇక్కడి నుంచి తప్పించుకోవటానికి మీరే ప్రయత్నం చేయలేదా? అడిగాడు రాజు. లేదు, ప్రయత్నం చేయటానికి అవకాశమే లేదు. భోజనము ఇత్యాది అవసరాలు అందించటానికి ఎవరూ రావటం లేదా? అడిగాడు రాజు. వస్తారు, కానీ వాళ్ళని నేను చూడలేదు. పొద్దున్న నిద్ర లేచేటప్పటికీ కాఫీ, టిఫిన్ బల్ల మీద ఉంటాయి. సరిగ్గా 12 గంటలకి మత్తు వచ్చినట్లవుతుంది. కళ్ళు మూసుకుంటాను. అరగంట తర్వాత మత్తు పోయి కళ్ళు తెరిస్తే భోజనం బల్ల మీద ఉంటుంది అన్నాడతను. మీకు స్పృహ పోయేటట్లు గదిలోనికి ఏదో మత్తుమందు పంపుతున్నారు. గదిలోకి వచ్చిన వారిని చూడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా. ఎలా తను తప్పించుకోవటం? శత్రువుల్ని పట్టుకునేందుకు తను యుగంధర్కి సహాయం చేయటానికి బదులుగా తనే శత్రువులకి చిక్కి యుగంధర్ని మరింత కష్టమైన స్థితిలో పెట్టేశాడు. తప్పించుకోవాలి. ఏదో కిటుకు ఆలోచించాలి. బాగా ఆలోచిస్తున్నాడు రాజు. రేపు రాత్రి సరిగ్గా 24 గంటల వ్యవధి ఉంది. ఈలోగా శత్రువుని పట్టుకోవాలి. లేదా 3 ప్రాణాలు బలి ఇచ్చినవాడవుతాడు తను. యుగంధర్ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. శత్రువులకి తనకి మధ్య సూచనకి ఎవరైనా ఉన్నారా? అవును, మరిచిపోయాడు. డాక్టర్ నటరాజ్ విషయము. నకిలీ మోహన్కి లేని జబ్బు ఉన్నట్లు అబద్ధం చెప్పి అతనికి సహాయపడ్డ డాక్టర్ నటరాజ్ శత్రువుల మనిషా? అయితే అతని నుంచి ఆ ఆలోచన రాగానే యుగంధర్ టెలిఫోన్ తీసి ఒక నెంబర్ తిప్పాడు. హలో, డాక్టర్ శివప్రసాదా? యుగంధర్ స్పీకింగ్. డాక్టర్ నటరాజ్ కార్డియాలజిస్టు, పూనామల్లై హైరోడ్. అతని గురించి ఏమైనా చెప్పగలరా మీరు? అడిగాడు. డాక్టర్ నటరాజు నాకు ఆప్తమిత్రుడు. జీహెచ్లో ప్రొఫెసర్. చాలా తెలివైన డాక్టర్. ఏం? అడిగాడు.
ఆయన్ని నేను కలుసుకోవాలి అన్నాడు యుగంధర్. చాలా బిజీ డాక్టర్. సామాన్యంగా ఒక వారం రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే గానీ చూడరు. మీకు అవసరమైతే నేను ఫోన్ చేసి చెబుతాను. ఈరోజే సాయంకాలం వెళతారా అడిగాడు డాక్టర్ శివప్రసాద్. సాయంకాలం కాదు, ఇప్పుడే కలుసుకోవాలి. వెంటనే. వెంటనే కలుసుకోవాలా? ఇప్పుడు జీజీహెచ్లో ఉంటారు. థ్యాంక్ యూ, అక్కడికి వెళ్ళే కలుసుకుంటాను అన్నాడు యుగంధర్. ఎస్, గ్లాడ్ టు మీట్ యూ. ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నాను. 5 నిమిషాల కన్నా అంటున్నాడు డాక్టర్ నటరాజ్. 5 నిమిషాలు చాలు. మోహన్ అనే మెడికల్ రిప్రజెంటేటివ్కి గుండె జబ్బని మీరు ఎక్స్రే చూసి ఈసీజీ తీసి చెప్పారు. అతనికి అటువంటి జబ్బు లేదు. మీరెందుకని అబద్ధం చెప్పారు అడిగాడు యుగంధర్. డాక్టర్ నటరాజ్ చాలా కోపంగా చూసి, మిస్టర్ యుగంధర్, నా డయాగ్నోసిస్ తప్పని అనేందుకు మీకెంత ధైర్యం అన్నాడు. మీ డయాగ్నోసిస్ తప్పని అనలేదు, కావలసి అబద్ధం చెప్పటానికి కారణం ఏమిటని అడిగాను అన్నాడు యుగంధర్ కాస్త కటువుగా. మీరు చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు. నాపై మీకు అటువంటి దురభిప్రాయం ఉంటే మెడికల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేయండి అన్నాడు డాక్టర్ నటరాజ్. డాక్టర్ నటరాజ్, మోహన్కి గుండె జబ్బు లేదని, ఆయన భార్య డాక్టర్ భార్గవికి మీరు అబద్ధం చెప్పారని దృఢమైన సాక్ష్యం ఉంది నా దగ్గర. మీరు నిజం చెప్పకపోతే మెడికల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేయటమే కాదు, ఇప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. శత్రుదేశ గూఢచారులతో చెయ్యి కలిపి దేశద్రోహం చేసినందుకు మీరు అలా అబద్ధం చెప్పటానికి సమర్థనీయమైన కారణాలు ఉంటే చెప్పండి, అది మీకే మంచిది అన్నాడు యుగంధర్. అప్పటి వరకు చాలా గంభీరంగా మాట్లాడిన నటరాజ్ మొహం పాలిపోయింది. శత్రుదేశ గూఢచారులా అడిగాడు. యుగంధర్ తల ఊపాడు. కూర్చోండి యుగంధర్, ఇంత సీరియస్ అనుకోలేదు. నిజం చెబుతాను, వినండి. 2 నెలల క్రితం మిసెస్ ఎడ్మండ్ అనే ఆమె నా వద్దకు పేషెంట్గా వచ్చింది. ఆమెకు 25 ఏళ్ళు ఉంటాయి. కళ్ళు తిప్పుకోలేని అందం ఆమెది. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతోంది. గుండె దడ అని, బలహీనమని పరీక్ష చేయించుకోవటానికి వచ్చింది. జనరల్ ప్రాక్టీషనర్ ఎవరైనా కేసు మీకు రిఫర్ చేశారా అడిగాడు యుగంధర్. నా పేరు విని తిన్నగా వచ్చానని చెప్పింది. గుండెదడకి బలహీనతకి కారణం ఏమీ లేదని చెప్పి జనరల్ టానిక్ వ్రాసిచ్చాను. 2 రోజుల తర్వాత ఇంకా తగ్గలేదని మళ్ళీ వచ్చింది. ఎన్ని పరీక్షలు చేసినా నాకు ఆమె జబ్బు ఏమిటో అర్థం కాలేదు. అబ్జర్వేషన్కి నా నర్సింగ్ హోంలో 2 రోజులు ఉండమన్నాను. సరేనన్నది. నా కన్సల్టింగ్ అవర్స్ అయిన తర్వాత రాత్రి ఇంటికి వెళుతూ ఆమెను చూడటానికి నర్సింగ్ హోంకి వెళ్ళాను. స్పెషల్ గది తీసుకున్నదామే. తనని నేను సరిగ్గా పరీక్ష చేయలేదని, సరిగ్గా పరీక్ష చేసి మందిస్తే తన జబ్బు తగ్గుతుందని చెప్పి ఏడవటం ప్రారంభించింది. న్యూరాటిక్ పేషెంట్ అనుకున్నాను. సరే, పరీక్ష చేస్తానని డాక్టర్ నటరాజ్ మాటలు ఆపేశాడు. మొహం ఎర్రనైంది. ప్లీజ్ చెప్పండి. ఎవరికీ చెప్పకూడదు అన్నాడు డాక్టర్ నటరాజ్. ఆ మాట నేను ఇవ్వలేను. తప్పనిసరి అయితే గాని చెప్పను అన్నాడు యుగంధర్. పరీక్ష చేస్తున్నప్పుడు అది స్పెషల్ రూమ్. తలుపు మూసి ఉన్నది. ఆమె తన వలపు నా మీద వలకబోసింది. పేషెంట్తో, అందులోనూ నా నర్సింగ్ హోంలో ఉన్న పేషెంట్తో అక్రమ సంబంధం పెట్టుకోవటం వృత్తిరీత్యా తప్పని తెలుసు. అయినా ఆమె అందానికి, ఆమె స్పర్శకి, ఆమె చిరునవ్వుకి దాసుడినైపోయాను. వారం రోజుల పాటు నా నర్సింగ్ హోంలోనే ఉంది. ప్రతిరోజు రాత్రి ఆమెతో ఆ గదిలో 1 గంట గడిపేవాణ్ణి. వారం రోజుల తర్వాత ఆమె తనకి ఆరోగ్యం చేకూరిందని వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ కనిపించలేదా మీకు? లేదు. ఆమె చిరునామా రాసింది నర్సింగ్ హోమ్ రిజిస్టర్లో. ఆ చిరునామాకి వెళ్ళాను నేను 2 రోజుల తర్వాత. ఆ ఇంట్లో అటువంటి స్త్రీ లేదని చెప్పారు. తర్వాత ఆమె విషయమే మర్చిపోయాను. మోహన్ నా దగ్గరికి వచ్చే ముందు రోజు రిజిస్టర్ పోస్ట్లో నాకు ఒక కవర్ వచ్చింది. అందులో 4 ఫోటోలున్నాయి. నేను, ఆమె. ఆత్మీయంగా, ఫ్రాంక్గా చెప్పాలంటే అశ్లీలమైన ఫోటోలు. మా మొహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ఫోటోలలో. ఆ రాత్రి నాకు ఎవరో టెలిఫోన్ చేశారు. మర్నాడు మోహన్ అనే అతను నా వద్దకు వస్తాడని, అతనికి గుండె జబ్బు ఉన్నదని, స్త్రీ సంపర్కం కూడదని చెప్పమన్నారు.
అలా చెప్పకపోతే ఆ ఫోటోలు బహిర్గతం చేస్తామని నన్ను బెదిరించారు. ఆమె భర్త ఎడ్మండ్ చేత అడల్టరీ కేసు పెట్టిస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఆ ఫోటోలు నెగిటివ్లు ఇస్తామన్నారా మీకు? అదేం చెప్పలేదు. టెలిఫోన్ డిస్కనెక్ట్ చేసేశారు. వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే నా బతుకే నాశనం అవుతుంది అని తల వంచుకున్నాడు డాక్టర్ నటరాజ్. మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు రుజువు చేయగలరా? అడిగాడు యుగంధర్. ఫోటోలు చూపించగలను. ఇవిగో నా జేబులోనే ఉన్నాయి. నర్సింగ్ హోమ్ రిజిస్టర్లో ఆమె పేరు, అడ్మిషన్ తేదీ చూపించగలను. కానీ నన్ను బెదిరిస్తూ చేసిన టెలిఫోన్ కాల్ని రుజువు చేయలేను నేను అంటూ కోటు జేబులోంచి ఫోటోలు తీసి యుగంధర్కి ఇచ్చాడు డాక్టర్ నటరాజ్. యుగంధర్ ఆ 4 ఫోటోలు చూసి, వీటిని చింపి పారేయకుండా ఎందువల్ల జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు? అడిగాడు యుగంధర్. ఏమో, నాకే స్పష్టంగా తెలియదు. ఆమె మళ్ళీ నాకు కనిపిస్తే ఈ ఫోటోలు చూపించి ఎవరు ఎలా తీశారని ఆమెను బెదిరించి అడిగి తెలుసుకోవాలని అనుకుంటాను అన్నాడు. ఈ ఫోటోలు తీయటానికి ఏర్పాట్లు ఆమె చేసి ఉండాలి. బహుశా మీరు గదిలోనికి రాకముందు మరెవరినో గదిలోనికి రప్పించి ఏ నీళ్ల గదిలోనో దాచి ఉండవచ్చు. లేదా తనే కెమెరా ఏర్పాటు చేసి ఉండవచ్చు. తనకై తను ఆమె మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుందని నేను అనుకోవటం లేదు. ఈ ఫోటోలు నేను తీసుకుని వెళతాను మీ అనుమతితో అన్నాడు యుగంధర్. ఈ విషయం అన్నాడు డాక్టర్ నటరాజ్. ఎవరికీ ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. థ్యాంక్స్, వస్తాను అన్నాడు యుగంధర్. కారు డ్రైవ్ చేస్తున్నాడే కానీ మెదడు ఆలోచనలతో వేడెక్కుతోంది. డెడ్ ఎండ్ అంటారు ఇదే. దర్యాప్తుకి, శత్రువుల ఉనికి తెలుసుకోవటానికి ఇంకేం సూచన లేదు. కానీ ఎలాగైనా తెలుసుకోవాలి. మర్నాటి రాత్రి లోపున. లేదా ఆలోచిస్తున్నాడు యుగంధర్. రాజు గదంతా పరీక్ష చేశాడు. మంచాలు, కుర్చీలు, ఫ్యాను, ఎలక్ట్రిక్ దీపాలు. బహుశా ఆ గదిలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నా వినిపించేందుకు మైకు ఏర్పాటు చేసి ఉంటారు. రాజు వెతుకుతున్నది ఆ మైక్ కోసం కాదు, గదిలో మత్తుమందు పంపే గొట్టం కోసం. ఆ తర్వాత మత్తుమందును పోగొట్టే గొట్టం. 2 గొట్టాలు ఎక్కడో ఉండాలి. ఎక్కడా? గోడలని, నేలని, కప్పులని ప్రతి అంగుళం పరీక్ష చేస్తున్నాడు. పైన అవేమిటి? నీళ్ల కొళాయి గొట్టం లాంటివి 2. పైన అవేమిటి ఉన్నాయి? నీళ్ల కొళాయి గొట్టం లాంటివి 2, ఒకదాని పక్కన ఒకటి. అవేనా? అవే అయితే ఏది మత్తుమందు పంపే గొట్టం, ఏది ఆ మత్తుమందు పోగొట్టే గొట్టం తెలుసుకోవటం కష్టమే. తనకి స్పృహ పోగొట్టిన తర్వాత గదిలోనికి భోజనం తీసుకువచ్చేవారు ఎంతమంది? వచ్చి ఎంతసేపు ఉంటారు? ముందు ఈ విషయాలు తెలుసుకుంటే తర్వాత పథకం ఆలోచించవచ్చు. పైకి మాట్లాడటానికి వీల్లేదు. గదిలో కాగితము, కలము ఎక్కడా లేవు. మోహన్ దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాడు రాజు. మోహన్ సహాయంతో బల్లని గోడకి దగ్గరగా జరిపాడు. తర్వాత బల్లపైన కుర్చీ పెట్టి కుర్చీపైకి ఎక్కి ఆ 2 గొట్టాలని పరీక్ష చేశాడు. మోహన్ ఒక దుప్పటి చింపించాడు. ఆ పీలికల్ని ఆ గొట్టాల్లోనికి దూర్చి గట్టిగా బిగించాడు. అంతటితో తృప్తి పడలేదు. పొద్దున్న తినగా మిగిలిన బ్రెడ్ ముక్కలుంటే వాటిని ఇవ్వమని సైగ చేసి వాటిని ముద్ద చేసి ఆ 2 గొట్టాలలో బిగువుగా పెట్టి క్రిందికి దిగి కుర్చీని, బల్లని యథాస్థానంలో పెట్టేశాడు. తర్వాత ముగ్గురు పడుకున్నారు. కాసేపటికి తలుపు తెరుస్తున్న చప్పుడయింది. మోహన్, రవి గోడవైపుకు మొహం పెట్టి పడుకున్నారు. వాళ్ళని అలా పడుకోమని చెప్పాడు రాజు. రాజు మాత్రం వెలకెల్లా పడుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్నట్లు తాపీగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తూ పడుకున్నాడు. అడుగులు చప్పుడు, తర్వాత కీచుకీచుమంటూ చప్పుళ్ళు, గిన్నెలు, పళ్ళాలు, బల్ల మీద పెడుతున్న శబ్దాలు. రాజు కొద్దిగా కళ్ళు తెరిచి చూశాడు. ఒక చిన్న తోపుడు బండి మీద గిన్నెలు, పళ్ళాలు, మంచినీళ్ల కూజాలు అవన్నీ కనిపించాయి. వాటిని 2 బల్ల మీద పెడుతున్నారు. 2 ఆజానుబాహులు. తన వైపైనా చూడలేదు, పెట్టేసి వెళ్ళిపోయారు. 5 నిమిషాల తర్వాత రాజు బద్ధకంగా ఆవులించి,
హలో మిస్టర్ మోహన్, నిద్రపోతున్నారా అడిగాడు. ఆ, ఆకలిస్తోంది. వెరీ గుడ్, భోజనం వచ్చేసిందా అంటూ రవి లేచి కూర్చున్నాడు. తప్పించుకునేందుకు మార్గం ఆలోచించారా అడిగాడు మోహన్ రాజు చెవిలో. ఆలోచిస్తున్నాను అన్నాడు మోహన్ చెవిలో రాజు. యుగంధర్ స్పీకింగ్. గుడ్ ఈవినింగ్ యుగంధర్. డాక్టర్ నటరాజన్ని కలుసుకుని మరొక సందేహం తీర్చుకున్నారు. నన్నే అడిగి ఉంటే నేనే చెప్పేవాణ్ణి. అనవసరంగా చాలా శ్రమపడ్డారు. ఆలోచించి చెబుతామన్నారు. ఆలోచించారా అడిగాడు అవతల నుంచి. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.